హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి జాగ్రఫీ బిట్స్ 9th క్లాస్ న్యూ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ సహజ వృక్ష సంపద వన్యప్రాణులు. ఈ లెసన్కి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇందులో లైన్ టు లైన్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పాయింట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది 1972లో అమలు చేయబడింది. ఇందులో వన్యప్రాణులకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మన భారతదేశంలో 90,000 జంతు జాతులు ఉన్నాయి. మన ఇండియాలో ఉన్నటువంటి జంతు జాతులు 90,000. పక్షి జాతులు 2,000 ఉన్నాయి. ఇవి ప్రపంచ మొత్తంలో 13%. ఈ 2,000 పక్షి జాతులు అనేవి ప్రపంచం మొత్తంలో 13% ఉన్నాయి. చేప జాతులు 2,546 ఉన్నాయి. ఇది ప్రపంచ నిల్వలలో 12%. భారతదేశంలో ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలలో 5-8% వాటా అయితే కలిగి ఉంది. భారతదేశం ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలలో 5-8% వాటాని కలిగి ఉంది. నెక్స్ట్ పాయింట్, క్షీరదాలలో ఏనుగులు భారీ కాయం జంతువులు. ఇవి అస్సాం, కర్ణాటక మరియు కేరళలో ఉన్నటువంటి ఉష్ణమండల ఆర్ద్ర అడవులలో కనిపిస్తాయి. సో ఏనుగులు అనేవి భారీ కాయ జంతువులు. ఇవి అస్సాము, కర్ణాటక మరియు కేరళలోని ఉష్ణమండల ఆర్ద్ర అడవులలో కనిపిస్తాయి. నెక్స్ట్ పాయింట్, రాన్ ఆఫ్ కచ్ మరియు థార్ ఎడారిలో శుష్క ప్రాంతాలలో అడవి గాడిద, ఒంటెలు అనేవి నివసిస్తూ ఉంటాయి. ప్రపంచంలో పులులు మరియు సింహాలు రెండూ ఉన్న ఏకైక దేశం భారతదేశం. పులులు, సింహాలు రెండు ఉన్నటువంటి ఏకైక దేశము మన భారతదేశం. గుజరాత్లో ఉన్నటువంటి గిర్ అనే అడవులు సింహాలకు ఆవాసంగా ఉన్నాయి. చిరుతలు అనేవి పిల్లి కుటుంబానికి చెందినవి. నెక్స్ట్ పాయింట్, మధ్యప్రదేశ్ అడవులు, పశ్చిమ బెంగాల్లో సుందర్బన్స్, హిమాలయ ప్రాంతాలలో పులులు అనేవి కనిపిస్తాయి. సో మధ్యప్రదేశ్లోని అడవులలోను, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్, హిమాలయ ప్రాంతాలలో ఈ పులులు అనేవి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ గరియల్స్, నేడు ప్రపంచంలో కనిపించే ప్రత్యేక రకానికి చెందిన మొసలి ఈ గరియల్స్. నదులు, సరస్సులు, తీర ప్రాంతాలలో తాబేళ్ళు, మొసళ్ళు, గరియల్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ పాయింట్, అంతరించిపోతున్న వృక్ష జాతులు 1300, జంతు జాతులు 20. అంతరించిపోతున్న వృక్ష జాతులు 1300, జంతు జాతులు 20. ఇవి అంతరించిపోవడానికి గల కారణాలు: వ్యాపార ప్రయోజనాల కోసం వేటాడటం, రసాయన పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యం, అడవులను నరికివేయడం, ఆమ్ల నిక్షేపాలు, విదేశీ నూతన జాతుల పరిచయం. ఈ కారణాల వల్ల జంతువులు, వృక్షాలు అనేవి అంతరించిపోతున్నాయి. నెక్స్ట్ పాయింట్, వృక్షజాలం, జంతుజాలం రక్షించడానికి దేశంలో 18 రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని సంరక్షించడానికి 18 రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మనకి టెక్స్ట్ బుక్లో 14 ఇచ్చారు. అవి ఏవేవి అంటే సుందర్బన్స్, మన్నార్ సింధు శాఖ, నీలగిరి, నందాదేవి, నోక్రెక్, గ్రేట్ నికోబార్, మనస్, సిమ్లీపాల్, దిహాంగ్ దిబాంగ్, డిబ్రూ సైఖోవా, అగస్త్యమలై, కాంచనగంగా, పచ్మర్హి, అచనాక్మార్, అమర్కంటక్. ఈ 14 రిజర్వాయర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను నెంబరింగ్ ఇచ్చాను కదా, ఈ 10 కూడా ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చారు. ఇక్కడ నేను నెంబరింగ్ ఇచ్చినటువంటి సుందర్బన్స్, మన్నార్ సింధు శాఖ, నీలగిరి, నందాదేవి, నోక్రెక్, గ్రేట్ నికోబార్, మనస్, సిమ్లీపాల్, పచ్మర్హి, అచనాక్మర్, అమర్కంటక్.
ఈ 10ంటిని కూడా ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, 1922 నుంచి ప్రభుత్వం అనేక వృక్షవనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సమయాన్ని అందిస్తోంది. అవి కచ్, శీతల ఎడారి, శేషాచలం, పన్నా. ఇక్కడ అనేక సంరక్షణ పథకాలు కూడా చేపట్టారు. అవి పులుల సంరక్షణ పథకం, ఖడ్గమృగ సంరక్షణ పథకం, బట్టమేకల పక్షి సంరక్షణ పథకం. నెక్స్ట్ పాయింట్, 101 జాతీయ ఉద్యానవనాలు, 553 వన్యప్రాణుల అభయారణ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. వలస పక్షులు ఏవేవి అంటే సైబీరియన్ క్రేన్, ఫ్లెమింగోలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఔషధ మొక్కలు, వాటి యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో దాదాపు 2000 మొక్కల గురించి వివరించడం జరిగింది. సుమారు 500 మొక్కలు నిరంతరం మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి అనేది 352 ఔషధ మొక్కల పేర్లను రెడ్ లిస్ట్లో పేర్కొంది. రెడ్ లిస్ట్ అంటే అంతరించిపోతున్న లేదా అంతరించిపోయిన జంతువులు లేదా మొక్కల పేర్లను గురించి తెలుపుతుంది. పాయింట్, వీటిలో 52 ప్రమాద స్థితిలో ఉన్నాయి, 49 అంతరించిపోతున్నాయి. ఇప్పుడు సర్పగంధం మొక్క గురించి తెలుసుకుందాం. ఇది రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది భారత్లో మాత్రమే కనిపిస్తుంది. సర్పగంధం అనే ఔషధ మొక్కను రక్తపోటు చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది మన దేశంలో మాత్రమే కనిపించేటువంటి మొక్క. నెక్స్ట్ జామాన్, ఇది పండిన పండ్ల నుండి రసాన్ని తీసి వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కార్మినేటివ్ మరియు మూత్ర విసర్జన మరియు జీర్ణ లక్షణాలను కలిగి ఉంటుంది. విత్తనాల పొడిని మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ అర్జున్ మొక్క, ఆకుల తాజా రసం చెవి నొప్పికి మందుగా ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటు నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ బాబుల్, ఈ ఆకులను కంటి కలక నివారణగా ఉపయోగిస్తారు. దీని జిగురును టానిక్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వేప అనేది అధిక యాంటీబయాటిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి అనేది దగ్గు, జలుబు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కచ్నార్, ఇది ఆస్తమా, అల్సర్లను నయం చేయడానికి. మొగ్గలు, వేర్లు జీర్ణ సమస్యలకు మంచివి. ఈ కచ్నార్ మొక్క యొక్క మొగ్గలు, వేర్లు అనేవి జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇది అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.